వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. నేను మీ స్పందన. ముందుగా హెడ్లైన్స్ లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అడ్డరోడ్డులోని అటవీ ప్రాంతంలో అక్రమంగా ఇసుక మట్టి రవాణా కోసం వెళ్లిన 2 ట్రాక్టర్లను ఒక జేసీబీని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అడ్డరోడ్డులోని అటవీ ప్రాంతంలో అక్రమంగా ఇసుక మట్టి రవాణా కోసం వెళ్లిన 2 ట్రాక్టర్లను ఒక జేసీబీని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అధికార పర్యవేక్షణ లేకపోవడంతోనే బడాబాబులు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఐటీసీ కంపెనీ వేస్ట్ కెమికల్ వాటర్ గోదావరి నది ప్రాంతంలో వదలడం వల్ల మృత్యువాత పడ్డ చేపలు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసిన మత్స్యకారులు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏటపాక మండలంలోని దారుణం చోటు చేసుకుంది. గోదావరి నది ఒడ్డున వేలాది చేపలు మృత్యువాత పడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని ఐటీసీ కంపెనీ వారి కెమికల్ వేస్ట్ వాటర్ గోదావరి నది ప్రాంతంలో వదలడం వల్ల కుప్పలు తెప్పలుగా చేపలు చనిపోయాయి. కార్పొరేట్ కంపెనీ వారు కెమికల్ వేస్ట్ వాటర్ను గోదావరి నదిలోకి వదలడం వల్ల మత్స్యకారులు వారి యొక్క జీవన విధానం కోల్పోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మత్స్యకారులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించని హోటళ్లపై నోటీసులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పాడైపోయిన ఆహార పదార్థాలను ధ్వంసం చేసి జోనల్ ఫుడ్ సేఫ్టీ అధికారిని జ్యోతిర్మయ్ హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలను పాటించిన హోటళ్లకు నోటీసులు ఇచ్చారు. కాబట్టి మీరు మాత్రం మీకే ఇదంతా కూడా జాగ్రత్తగా ఉండాల్సింది మీరే. మోదీకి మద్దతుగా వారణాసిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటెల రాజేందర్. వారణాసిలో మోదీకి మద్దతుగా బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మరో 2 రోజుల పాటు ఈటెల ప్రచారంలో పాల్గొననున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతలకుంట మండలంలో కనగర్తి గ్రామంలో 100 రోజుల పనిలో తీసిన మట్టిని డంపింగ్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులను శిక్షించాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఫిషర్స్మన్ చైర్మన్ బండి మల్లేష్ అన్నారు. ప్రభుత్వ మట్టిని తోడి ఇటుక బట్టీలకు తరలిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు ట్రాక్టర్లను సీజ్ చేసిన లెక్క చేయకుండా దర్జాగా మట్టి వ్యాపారం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీల్ చేయడం జరిగింది. బళ్ళు సీల్ చేసినాక కూడా ఇవాళ పొద్దున 100 రోజుల పని కింద పెట్టి మళ్ళీ డంపింగ్ చేస్తుండ్రు ఇటుక బట్టీలకు తరలించడానికి. ఆ సామికి అధికారం ఎవరిచ్చారు? ఎన్నికల్లో దురదృష్టమైతే 30,000, అదృష్టమైతే 50,000తో గెలుస్తానని దక్షిణ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వంశీకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి అభ్యర్థులు గెలవరని, వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందంటూ ప్రచారం చేస్తూ జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదన్నారు. నన్ను దగ్గరగా చేసుకొని ఒక అన్నదమ్ముడిగా, ఒక కొడుకుగా చాలామంది నన్ను ఓన్ చేసుకొని ఇవాళ నన్ను మంచి మెజారిటీతో గెలిపిస్తున్నందుకు వాళ్ళకి రుణపడి ఉంటాను. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు రుణం తీర్చుకునే అవకాశం నాకు దేవుడు ఇస్తున్నందుకు ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేయడానికి నా శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నా. అందరూ ప్రెస్ మీట్లు గెలిచిన తర్వాత పెట్టి చెప్తారు. నేను ముందే చెప్తా ఉన్నా, నా విజయం నాకు తెలుసు కాబట్టి నేను ముందే చెప్తా ఉన్నా. ఒక అద్భుతమైన విజయాన్ని నాకు అందించబోతూ ఉన్నారు. నేను దురదృష్టంగానే అంటాడితే 30,000 మెజారిటీతో గెలుస్తాను. అదృష్టం అయితే 50,000తో గెలుస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నా. మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నా. ఖచ్చితంగా మినిమం 30, మ్యాక్సిమం 50 ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పేసి ఓపెన్గా నేను చెప్తా ఉన్నాను. మీ ద్వారా అందరికి తెలియజేస్తూ ఉన్నాను. నేను నిన్న మొన్న చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాజకీయాల గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి రేపు ఏ ప్రభుత్వం రాబోతుందో చాలా క్లారిటీగా తెలుసు. ఎందుకంటే
ఆయన ఆ విధమైన స్టేట్మెంట్లు ఎందుకు ఇస్తున్నారంటే ఏజెంట్లు దొరకరని, ఎలక్షన్ ఏజెంట్లు దొరకరని ఒక ఉద్దేశంతో మాత్రమే అలాంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఎలక్షన్కి వెళ్ళడానికి ఏజెంట్లు ఉత్సాహంతో పనిచేయాలంటే ప్రభుత్వం వస్తుందని చెప్పేసి వెళ్తారు, రాదంటే దొరకరు. కాబట్టి ఆ ఏజెంట్ల కోసం ఆయన అలాంటి స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప ఏ ప్రభుత్వం అధికారంలో రాబోతుందన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. ఏదో రూములు బుక్ చేస్తున్నాం, ఫుడ్ అంతా కూడా ఫేక్, ఎవరు కూడా నమ్మొద్దు. 135 మినిమం, 155 మ్యాక్సిమం ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఎటువంటి డౌట్ లేదు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం తుది రూపుపై జూబ్లీహిల్స్లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్, జేఏసీ నేత రఘు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, కళాకారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోవాలన్నారు.